హాయ్ వెల్కమ్ టు గెట్ సెట్ ఫిట్. ఈరోజు ఎపిసోడ్లో డిఫరెంట్ వేరియేషన్స్తో కొత్త ఎక్సర్సైజెస్ చేయబోతున్నాం. ఎందుకో తెలుసా? ఫుల్ యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉండడానికి డే అంతా. మరి ఆ ఎక్సర్సైజెస్ ఎలా చేయాలో అభిమానికని అడుగుదాం. హాయ్ అభిమానిక. హాయ్ దీపా. హాయ్ విష్ణు. హాయ్ దీపా. సో ఈరోజు లేజినెస్ అంతా పోవడానికి చేయబోతున్నాం ఆ ఎక్సర్సైజెస్. ఎస్, హోల్ డే ఎనర్జెటిక్గా యాక్టివ్గా ఉండడానికి. స్పెషలీ అందరూ మార్నింగ్స్ బెడ్ నుంచి బయటకు వచ్చి అంతవరకు బతికిస్తారు. ఐ మీన్ బెడ్లోంచి లేవాలంటే ఇంకొంచెం పడుకుందాం, ఇంకో 5 minutes, ఇలా మెల్లిమెల్లి కళ్ళు చిన్నగా ఓపెన్ చేసి 6 o'clock అవుతుంది, 6:30కి లేద్దాం. సో అలా అందరూ అలారం స్నూజ్ చేస్తూ మెల్లిగా బద్దకిస్తూ ఉంటారు. డే అంతా కూడా అలాగే లేజీగా అవుతుంది. సో మీరు లేచినా కూడా మీకు ఎంత లేజీగా అనిపించినా కూడా కొద్దిగా పుష్ యువర్ సెల్ఫ్ అ లిటిల్ మోర్ అండ్ మేము చేసే వర్కౌట్స్ మీరు చేయండి. సో దాట్ మీ బాడీ విల్ బీ యాక్టివ్, బాడీతో పాటు యువర్ మైండ్ ఆల్సో విల్ బీ యాక్టివ్ అండ్ యుల్ ఫీల్ ఫ్రెష్ అండ్ ఎనర్జెటిక్ ఎంటైర్ డే. అండ్ మెయిన్లీ ఈవినింగ్ కంటే కూడా మార్నింగ్ చేయడం బెస్ట్ కదా, ఎందుకంటే డే మొత్తం యాక్టివ్గా ఉంటాం, ఫ్లెక్సిబుల్గా ఉంటాం. ఎస్, సో బెస్ట్ టైం డేలో ఎప్పుడన్నా చేయొచ్చు మనం వర్కౌట్స్, కాకపోతే బెస్ట్ టైం ఇస్ ద మార్నింగ్ టైం. మీరు లేవగానే వెంటనే నాట్ ఎంప్టీ స్టమక్ కొన్ని స్ట్రెచెస్ అవన్నీ మీరు చేయొచ్చు, కాకపోతే ఫ్రెషన్ అప్, హ్యావ్ లెమన్ వాటర్ ఆర్ ఒక ఫ్రూట్ తినేసి ఆర్ కొన్ని నట్స్, ఆల్మండ్స్ ఆర్ డ్రై ఫ్రూట్స్ అని తినేసి గివ్ సమ్ గ్యాప్ 10-15 minutes అండ్ కొన్ని వర్కౌట్స్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసి యూ కెన్ గెట్ గోయింగ్ టు యువర్ వర్క్, రైట్? Let's start with our warm-ups. First neck exercises, right, left, 10 counts. 3, 2, 1 and go. 1 and 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 and up and down. So up kuda meer pike push chesinapudu use your fingers to push your chin up. Chin inka ila jawni munduku laagi just stay there. Okay, push it more up. Pike chusinapulla 3, 2, 1 go. 1 and neck kindaku chusinapudu hold and 2 and down, 3 and down, 4 and down, 5 down, 6 down, 7 down, 8 down, 9 down and 10 down. Ikkadi nunchi we are going to do shoulder rotations. 3, 2, 1 go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Back 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ikkadi nunchi left hand forward, right hand back. So body matram will try to keep maximum straight and twist. So especially upper body will twist and lower body mari mottam ila kaadu, facing forward, pelvic forward. Okay, ee position lo will stay here for 10 counts. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 and other side. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. So cheat చేయకుండా హ్యాండ్ ఇక్కడ కాకుండా ఎగ్జాక్ట్లీ ఇన్ లైన్ ఉంటే అప్పుడు యూ విల్ బి వర్కింగ్ ఆన్ యువర్ షోల్డర్ బ్లేడ్స్ అండ్ షోల్డర్స్ మీకు తెలుస్తుంది. సో మీరు ఎంత ఎక్కువ ట్విస్ట్ చేస్తే మీ అప్పర్ బాడీ అంతా అక్కడ స్ట్రెచ్ అవుతుంది. ఓకే, ఫ్రమ్ హియర్ అండ్
hand ikkada, other hand back. Now you twist completely there to the other side. So మీరు రైట్ నుంచి టర్న్ అవుతున్నప్పుడు రైట్ కార్నర్ ఆఫ్ ద రూమ్ చూడాలన్నమాట. ఓకే, ట్విస్ట్ మోర్ and there, stay there. 1 2 3 4 5 6 7 8 9 10 and to the other side. 1 2 3 4 5 6 7 8 9 10 and relax. మన ఫస్ట్ వర్కౌట్ ఇక్కడ నుంచి ఎక్సర్సైజ్. కమ్ టు ద మ్యాట్. ఇక్కడ నుంచి బెండ్ ఫార్వర్డ్. సో ఫార్వర్డ్ బెండ్. ఇక్కడ యూ విల్ రైట్ హ్యాండ్ కింద ఉండాలి, ఒక లెగ్ స్ట్రైట్, ఒక నీ బెండ్. సో మీరు ఈ పొజిషన్లో మీకు ఇలా బేసికలీ వీఆర్ డూయింగ్ దిస్. సో హ్యాండ్స్ కింద కంప్లీట్గా టచ్ కాకపోయినా పర్లే, యూ కెన్ కీప్ యువర్ ఫింగర్ టిప్స్ ఇలా అండ్ ఒకరిని బెండ్ చేసి ఉంచండి. ఆల్ రైట్. సో నేను ఇప్పుడు నా రైట్ హ్యాండ్ డౌన్, రైట్ లెగ్ స్ట్రైట్, లెఫ్ట్ నీ బెండ్. ఓకే, అండ్ దెన్ ఇక్కడ నుంచి ఐఎమ్ గోయింగ్ టు టర్న్ అండ్ లుక్ అప్ దేర్. ఆల్ రైట్. సో కమ్ ఇన్ టు ద పొజిషన్. ఆ పొజిషన్లో విల్ హోల్డ్ ఫర్ 10 counts. లెట్స్ గో. ఫస్ట్ డౌన్, hand on the floor, left knee bent and look up. 1 2 3 4 5 6 7 8 9 10 and other side. And 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు we're going to do the opposite. ఇప్పుడు right hand కింద, right knee bent. Okay, and now ఇక్కడ నుంచి we're going to twist and see. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు left hand down, left knee bend and right hand paiki. 1 2 3 4 5 6 7 8 9 10 and slowly relax, come up. See the difference? So దీంతో మీ అప్పర్ బాడీ అండ్ యువర్ లోవర్ బాడీ కంప్లీట్గా స్ట్రెచ్ అవుతుంది. ఫ్రమ్ హియర్ మన నెక్స్ట్ వన్, ఫింగర్స్ ఇంటర్లాక్, ఫీట్ హిప్ విడ్త్ అపార్ట్. ఇక్కడి నుంచి స్లోలీ నా హిప్స్ని వెనక్కి పుష్ చేస్తూ ఐఎమ్ బెండింగ్ డౌన్. యు సీ ఎక్కడి దాకా బెండ్ అయ్యాను నేను, నా చెస్ట్ నా నీస్కి టచ్ అయ్యేంతవరకు. సో నేను ఇంకొంచెం ఫ్లెక్సిబుల్ కాబట్టి ఐఎమ్ ఏబుల్ టు డూ దట్. ఫస్ట్ టైం అందరికీ అలా వెళ్ళడం సులభం కాదు. సో యూ జస్ట్ గో ఈజీ, గో టిల్ హియర్. ఎంత వెళ్ళగలుగుతారు అంతే వెళ్ళండి. అక్కడి నుంచి స్ట్రైటన్ అప్. ఓకే, దెన్ అక్కడి నుంచి వీఆర్ గోయింగ్ టు గో ఇన్ దిస్ పొజిషన్ అండ్ హెడ్ డౌన్, స్ట్రైటన్. ఓకే, లెట్స్ డూ దాట్. ఫస్ట్ మనం ఫార్వర్డ్ బెండ్ చేద్దాము, దెన్ విల్ గెట్ ఇన్ టు ద స్క్వాట్. ఆల్ రైట్, లెట్స్ గో. అండ్ ఇంటర్లాక్ యువర్ ఫింగర్స్, వర్క్ ఆన్ యువర్ షోల్డర్స్. Let's go. Down, forward, head in, hands up. 1 2 3 4 and halfway. 1 2 3 4 and head down. 2 2 3 4 and halfway. 2 2 3 4 and head down. 3 2 3 4 and head down. 3 2 3 4 up. 4 2 3 4 flat back. 4 2 3 4
5, 2, 3, 4, and down, 4, 2, 3, 4, 6, up, 2, 3, 4, 6, down, 2, 3, 4, and 7, 2, 3, 4, down, 7, 2, 3, 4, 8, 2, 3, 4, and 8, 2, 3, 4, 9, 2, 3, 4, and down, 2, 3, 4. Last one, 10, 2, 3, 4, and down, 10, 2, 3, 4. Slowly come up and relax. And my next one, ikkada nunchi, let's get on the floor. Camel pose anamata. Okay, first we stay here. Ikkada nunchi come up on your knees. So knee problems ఉన్న వాళ్ళు యూజ్ ద టవల్, లేకపోతే నీ ప్యాడ్స్ ఆర్ ఒక సాఫ్ట్ పిల్లో కూడా పెట్టుకోవచ్చు, లేకపోతే మీ మ్యాట్ని రోల్ చేసుకొని నీస్ కింద సపోర్ట్ లాగా తీసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి ఫస్ట్ ట్రై ఎక్స్టెండింగ్ మీ అప్పర్ బాడీ. సో అప్పర్ బాడీ ఫస్ట్ నార్మల్, ఇక్కడ నార్మల్ పొజిషన్ ఇస్ దిస్. ఎక్స్టెండ్ మీ చెస్ట్ అప్ అండ్ యూ షుడ్ ఫీల్ యువర్ రిబ్స్ ఇలా ఎక్స్పాండ్ అవుతుంది మీ లంగ్స్ దగ్గర. సో ఎక్స్టెండ్. సో ఒక హ్యాండ్ యాంకిల్ దగ్గర కొద్దిగా వెనక్కి లీన్ అయ్యి యాంకిల్ సపోర్ట్ తీసుకోండి, కాకపోతే పెల్విక్ ముందుకు పుష్ చేస్తూ ఉండాలి. ఓకే, తీసుకోండి అండ్ హ్యాండ్ అప్ దే. మీకు ఎంత రీచ్ అవ్వగలితే అంతే రీచ్. ఇఫ్ యూ వాంట్ టు కీప్ ఇట్ హియర్, కీప్ ఇట్ దేర్, ఇక్కడైనా పర్లేదు. ఆల్రైట్, అండ్ హెడ్ అప్ దే. స్టే 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, and slowly come back. సడన్గా పైకి రాకూడదు, బికాస్ మీ మొత్తం వెయిట్, మీ ప్రెషర్ అంతా బ్యాక్ మీద ఉంటుంది కాబట్టి సడన్గా పైకి వస్తే. ఓకే, నెక్స్ట్ అదర్ సైడ్. ఫస్ట్ స్లోలీ యాంకిల్ సపోర్ట్ అండ్ పెల్విక్ ముందుకు పుష్ చేయండి. సో ఇంత మ్యాక్సిమం పుష్ చేయాలి. అండ్ హ్యాండ్ అప్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, and slowly up. So this is a very good workout for your back. సో మనకి నెక్స్ట్ ఏం చేస్తున్నాం? నెక్స్ట్ వన్ మన ఫేవరెట్, సింపుల్ అనిపిస్తుంది, క్యాట్ కౌ పోజ్. దట్ ఈస్ వెరీ ఈజీ, కాకపోతే అందరూ సరిగ్గా చెయ్యరు. సో చేసే వాళ్ళంతా కూడా దే గో హియర్, దే స్టే లైక్ దిస్. సో షోల్డర్స్ ఇలా వేసేసి హిప్స్ వెనక్కి వదిలేసి, నో, హిప్స్ దేర్, ఎంగేజ్ యువర్ కోర్, స్టే దేర్, బ్యాక్ రౌండ్, అప్పర్ బాడీ మసిల్స్ అంతా కూడా యూ నీడ్ టు ఎక్స్టెండ్. సో మన వెయిట్ ఇట్లా ఆర్మ్స్ పైన. ఇఫ్ యూ పుష్ ఎల్బోస్ అవుట్ అండ్ దేర్, హెడ్ ఇన్. సో యూ విల్ నో ద డిఫరెన్స్. మీరు కరెక్ట్గా చేసినప్పుడు, మీరు చీట్ చేస్తే యూ విల్ జస్ట్ పియర్, మీ నెక్ ఇట్లా హ్యాంగ్ అవుతూ ఉంటుంది. డోంట్ డూ దాట్. మరీ ఇలా నీస్, లెగ్స్ వెనక్కి పుష్ చేయకుండా, హిప్స్ వెనక్కి పుష్ చేయకుండా, కరెక్ట్ స్టే దేర్. స్క్వీజ్ యువర్ హ్యాబ్స్, అప్పర్ బాడీ ఇంకా ఇట్లా పైకి, బ్యాక్ రౌండెడ్, ఇన్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And అదే పొజిషన్లోంచి జస్ట్ పుష్ యువర్ పెల్విక్ డౌన్వర్డ్, లుక్ అప్, అండ్ సో మ్యాక్సిమం పుష్ చేస్తూ ఉండాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And క్యాట్ నార్మల్గా మార్నింగ్ లెగ్గానే న్యాచురల్గా చేస్తుంది. ఇప్పుడు స్ట్రెచ్ చేస్తుంది కదా, మనం కష్టపడాలి దానికి. అనుకుని చేస్తున్నాం. రైట్, ఇక్కడ నుంచి స్లోలీ అప్, కమ్ అప్ హియర్. ఇప్పుడు ఇది కొంచెం
కొంచెం కాంప్లికేటెడ్ డిఫికల్ట్ కానీ ఇంపాసిబుల్ కాదు, యూ షుడ్ ట్రై. సో ఫార్వర్డ్ బెండ్ ఐ, లెట్ మీ షో టు యూ ద అదర్ వే. సో ఇక్కడ నుంచి we're going to take our hand లోపల. సో ఫస్ట్ రైట్ని నేను బెండ్ చేసి పెడుతున్నాను, రైట్ హ్యాండ్ ఇలా లెగ్ లోపల నుంచి, లెఫ్ట్ హ్యాండ్ నడుం దగ్గర, రైట్ హ్యాండ్ ఇలా. ఒకవేళ మీకు అంత ఫ్లెక్సిబుల్, ఇక్కడ టైట్నెస్ ఉంటుంది, మీకు ఫ్లెక్సిబుల్ లేకపోతే యూ కెన్ జస్ట్ కీప్ యువర్ హ్యాండ్ అవుట్ హియర్, కానీ షోల్డర్ నీకి టచ్ అయ్యేంత చూడండి. మీరు లెగ్స్ రెండు బెండ్ చేయొచ్చు అండ్ వేరే హ్యాండ్ వెనక్కి బ్యాక్ దగ్గర. ఆర్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ జస్ట్ టచ్ హియర్, స్టే హియర్ అండ్ ఈ పొజిషన్ నుంచి ఇక్కడ పట్టుకుంటారు కదా, ఈ పొజిషన్ నుంచి లెగ్ వేరే లెగ్ స్ట్రైట్ చేయడానికి ట్రై చేయండి. ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ స్టే దేర్. ఓకే, లెట్స్ డూ దాట్. ఫస్ట్ స్టెప్ బై స్టెప్ వెళ్దాము. విల్ బెండ్ ఫార్వర్డ్ అండ్ రైట్ నీ బెండ్ చేయండి. లెఫ్ట్ నీ కూడా కావాలంటే మేక్ ఇట్ సాఫ్ట్, రైట్ నీ కొంచెం ఎక్కువగా. సో రైట్ హ్యాండ్ రైట్ నీ దగ్గర నుంచి, షోల్డర్ దగ్గర నుంచి టేక్ ఇట్ ఇన్. సో ఇది కొద్దిగా కష్టమైన పోజ్ అండ్ గో దేర్, హోల్డ్ ఇట్. సో వన్స్ యూ టచ్ యువర్ హ్యాండ్స్, ట్రై టు స్ట్రైట్ ఇట్. సో 1 2 3 4 5 6 7 8 9 10. And slowly knees bend, hands and come up. Now the other side. Don't get disappointed. అందరికి ఫస్ట్ అటెంప్ట్లో రాదు. నీస్ మీరు బెండ్ చేసి పెట్టండి, హ్యాండ్స్ కూడా వెనక్కి టచ్ అవ్వకపోయినా పర్లేదు. నేను చెప్పిన మోడిఫికేషన్ చేసి యూ కెన్ పుట్ యువర్ హ్యాండ్ అవుట్, కిందనే టచ్ చేసి స్టిల్ డూ ఇట్. ఓకే, ఫస్ట్ అటెంప్ట్లో వచ్చింది. వెరీ గుడ్, క్లాప్స్ టు యూ. ఐ థింక్ దీప ఆల్సో ట్రై డూయింగ్ ఇట్, కానీ నీ ఐ థింక్ స్ట్రైట్ అవ్వలేదు. ఇట్ విల్ టేక్ టైమ్. యా, హ్యామ్స్ట్రింగ్స్ పైన, హ్యామ్స్ట్రింగ్స్ ఫ్లెక్సిబుల్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అవుతుంది. ఇన్ని యాంగిల్స్ నుంచి తిప్పితే ఆబ్వియస్లీ ఇట్ విల్ టేక్ టైం. సో ఆ టెక్నిక్ అర్థం కావడానికి కూడా టైం పడుతుంది. కొంచెం టైం ఇవ్వండి మీ బాడీకి కూడా. ఆల్ రైట్, అదర్ సైడ్ నీ బెండ్, లెఫ్ట్ నీ ఎక్కువగా బెండ్ చేయండి, లెఫ్ట్ షోల్డర్, లెఫ్ట్ నీ. డోంట్ గెట్ కన్ఫ్యూజ్, నేను చెప్తున్నా, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను, ఫాలో అవ్వండి. లెఫ్ట్ షోల్డర్, లెఫ్ట్ నీ అండ్ ఇక్కడ నుంచి ట్రై స్ట్రైట్నింగ్ యువర్ రైట్ లెగ్ అండ్ స్టే దేర్. 1, engage your core, 2 3 4 5 6 7 8 9 10. Put knees bent and hands out and come up. So అన్ని యాంగిల్స్ నుంచి స్ట్రెచ్ అయిపోయిందా బాడీ? యా అయింది కదా. ఇంకా యాంగిల్స్ లేవు మనకి, బాడీ ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా బెండ్ చేసేసారు ఇప్పటికి. దిస్ ఇస్ జస్ట్ నథింగ్. ఇది ఒక ట్రైలర్, టీజర్, యాక్చువల్లీ ట్రైలర్ కూడా కాదు, టీజర్. 400 ఎపిసోడ్స్ అవుతుంది కదా. యా, చేయాలి. సో వీ డు నాట్ నో, మనం ఎంత ఎక్స్ప్లోర్ చేస్తుంటే అబ్బా ఈ పార్ట్ కూడా నాకు స్ట్రెచ్ అయింది, ఇక్కడ మసిల్స్ కూడా వర్క్అవుట్ అయింది. వెన్ యూ డూ ఇట్ యూ విల్ రియలైజ్. డిడ్ యూ ఎవర్ థింక్ నువ్వు ఇలా ఈ పొజిషన్లోకి వెళ్ళి యుల్ స్టే దేర్ అనేసి? నో, నీ అప్పర్ బాడీ వర్క్అవుట్, నీ బ్యాక్ మసిల్స్, నీ కోర్ ఎంగేజ్మెంట్ అండ్ యూ వర్కింగ్ ఆన్ యువర్ హ్యామ్స్ట్రింగ్స్, హ్యాండ్స్ కూడా, రైట్? అండ్ ఇప్పుడు స్ట్రెచ్ చేసేద్దామా? ఓకే, లెట్స్ గో ఫ్రమ్ హియర్. Mountain pose. All right, ikkadi nunchi let's go into the mountain pose slowly and stay there. Knees straight. 1 2 3 4 5 6 7 8 9 10. And ikkadi nunchi get into the cobra and so నేను కొద్దిగా పైకి ఉంటున్నాను. ఐఎమ్ నాట్ టచింగ్ ద ఫ్లోర్. యూ ఆల్ కెన్ టచ్ ద ఫ్లోర్ అండ్ గెట్ ఇన్ టు ద కోబ్రా పోజ్. ఓకే, అండ్ 1 2 3 4 5 6 7 8
9, 10. And slowly push yourself back, child pose. And Vinaki, stay there. Extend your hands. Forward, forward. Keep breathing. Keep pushing your chest towards the floor. And slowly, slowly, slowly come back. And that's it for today. సో చూసారు కదా, డే అంతా యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉండడానికి డిఫరెంట్ పోజెస్లో స్ట్రెచ్చింగ్ వర్కౌట్స్ చేసాము. ఇన్ కేస్ మీకు అంత స్ట్రెచ్ అవ్వకపోతే మీరు ఎంతవరకు స్ట్రెచ్ చేయగలరో అంతవరకే చేయండి అండ్ టెక్నిక్స్ మాత్రం ఫాలో అవ్వండి. ఇలాగే డిఫరెంట్ అండ్ యూస్ఫుల్ ఎక్సర్సైజెస్తో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మీ ముందు ఉంటా. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ దీపా సైనింగ్ ఆఫ్. మీ సలహాలు సూచనలు మాకు తెలియచేయాలనుకుంటే getsetfit@etv.co.in కి మెయిల్ చేయండి.